కన్యా రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, ఈ రాశికి యోగించేవాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. భాగ్యస్థానంలో బృహస్పతి అనుగ్రహం కనబడుతుంది, రాజ్యంలో కుజుడు బాగున్నాడు. చాలా అద్భుతంగా ఉంది కన్యా రాశి వారికి చెప్పచ్చు. ఈ కన్యా రాశి వారిలో ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు గట్టిగా కొత్త ప్రయత్నాలు చేయండి. డెఫినెట్గా మీకు ప్రమోషన్ అయినా వస్తుంది, లేకపోతే ఇంక్రిమెంట్స్ అయినా వస్తాయి, లేదంటే కొత్త ఉద్యోగంలో మీకు ఒక 30 to 40% ఇంక్రిమెంట్స్లో ముందుకెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. ప్రయత్నం లోపం లేకుండా చక్కగా చేసుకోవడం ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపారస్తుల దగ్గరకు వచ్చినప్పుడు అద్భుతమైన వ్యాపారాన్ని ఆరంభించడం ప్రయత్నం చేయండి. ట్రేడింగ్ అనుకోండి, ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా ఇండస్ట్రీ అనుకోండి. వ్యాపారం అనేటప్పుడు ఏదైనా రాజకీయం కూడా ఒక వ్యాపారమే, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఒక వ్యాపారమే. సో వ్యాపారం అనే కోణంలో మీరు ఏది చేయాలనుకున్నా అన్నింటికీ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. కుజుడు రాజ్యంలో వచ్చాడు కాబట్టి ప్రభుత్వ పరంగా ఉన్న ఇష్యూస్ క్లోజ్ చేస్తాడు. అలాగే లీగల్ ఇష్యూస్ కూడా క్లోజ్ చేస్తాడు. వ్యవహారికంగా కోర్టులో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ చేసేవన్నీ కూడా బాగా కనబడుతూ చెప్పగలుగుతాం. ఇదిలా ఉంటుంటే మూడో భాగంగా మనం తీసుకున్నప్పుడు ఉద్యోగాని కోసం చేసే ప్రయత్నాలు విదేశాలలో సక్సెస్ఫుల్ కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు చక్కటి అనుకూలమైన వాతావరణము, విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు చక్కటి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా బాగా ఉండి కొంచెం గట్టి ప్రయత్నాలు చేస్తే ఫ్రస్ట్రేషన్ లేకుండా, టెన్షన్ లేకుండా ప్రశాంతంగా చేయగలిగితే డెఫినెట్గా ఆ సక్సెస్ అని కనబడుతుంది చెప్పగలుగుతాం. శుభవార్తలు, శుభకార్యాల గురించి మనం మాట్లాడుకుంటే